ఎమ్మెల్యే రాజకీయ వ్యభిచారిగా మారిపోయిండు. గెలిపించిన బీఆర్ఎస్ నాయకులను కానీ కార్యకర్తలను కానీ పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీలో చేరి కూడా కాంగ్రెస్ కార్యకర్తలను కానీ నాయకులను పట్టించుకోక తన అభివృద్ధి అని పోయి తన అభివృద్ధి కోసం తన డబ్బు సంపాదనకు పోయిన దుర్మార్గుడు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. మరొక వైపు జీవన్ రెడ్డి గారు తన ఉన్న పార్టీ సిద్ధాంతాలకు దాదాపు 40 సంవత్సరాల నుంచి పార్టీకి కట్టుబడి ఉండి తన వ్యక్తిగా రాజకీయ పరిస్థితిగా ఉండవచ్చు మాకు కానీ అయినా కానీ మేము ఎప్పుడు కూడా ఆయన మమ్మల్ని అనలేదు, మేము కూడా ఆయన అనలేదు. ఒక మనిషిగా ఒక మంచి మనసుగా ఉండి ఇలా రాజకీయ ఇవాళ జీవన్ రెడ్డి గారు వారి కలయికతో బీఆర్ఎస్ పార్టీకి మరియు ఈ ప్రాంత ప్రజలకు తప్పకుండా లాభపడతారని చెప్పి తెలియజేస్తున్నాం. కేసీఆర్ గారు చెప్పుకుంటేనే చరిత్ర మన సారథి. ఒక్క మనిషి బయలుదేరి రాష్ట్రాన్నంతా ఏకం చేసి 14 సంవత్సరాలు పోరాటం చేసి తన ప్రాణాన్ని కూడా భయపడకుండా ప్రాణాన్ని అర్పించడానికి సిద్ధమైపోయి ఇలా పోరాటంలో పులి నోట్ల చావు నోట్ల తలబెట్టి ఇవాళ తెచ్చిన కేసీఆర్ గారు ఇన్ని సంవత్సరాలు పరిపాలించి మనందరికీ కూడా ఎన్నో విధాలలో నీటి విషయంలో కానీ రైతాంగానికి కానీ యువతకు కానీ ప్రతి ఒక్కరికి కూడా అన్ని విధాల ఇలా లాభం చేసిన వ్యక్తి. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాల భారతదేశంలో నెంబర్ 1 దేశంగా చేసిన వ్యక్తి కేసీఆర్ గారు అని మనందరూ తెలుసు. రాబోయే కాలంలో మీ అందరూ మనందరం కూడా జగిత్యాల జిల్లా ప్రజము ఉమ్మడి జిల్లా ప్రజలందరం కూడా కేసీఆర్ వెంట నడుస్తాం. ఇప్పుడు ఒకటే నినాదం నడుస్తున్నది, రేవంత్ పోవాలి కేసీఆర్ రావాలి. అదే నినాదం మీద మనందరం కూడా ముందటికి పోయి తప్పక మన కేసీఆర్ నాయకత్వం బలపడతాం, కేసీఆర్ ఎమ్మటి నడుస్తాం, మన తెలంగాణ సస్యావనం చేసుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు, ముగిస్తున్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఇప్పుడు మా జగిత్యాల పట్టణంలో నిర్వహిస్తున్నటువంటి ప్రజా ఆశీర్వాద సభకి విచ్చేసినటువంటి గౌరవనీయులు తెలంగాణ సాధకులు, తెలంగాణ జాతిపిత, తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆశా జ్యోతి కేసీఆర్ గారి సభకు రావడం మనందరికీ గర్వకారణం. జగిత్యాల జిల్లా ఉద్యమాల కిల్లా. ఆనాడు ప్రజా ఉద్యమాలు ఈ గడ్డ ముందు నుంచే ప్రారంభమైనాయి. ఈనాడు కేసీఆర్ గారి ప్రజా ఆశీర్వాద యాత్ర ద్వారా ఈ యొక్క జగిత్యాల గడ్డ మీద నుంచే ఈ ప్రజా కంటక కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చరమగీతం పాడేటువంటి రోజులు దగ్గర పడ్డాయి. అందుకే ఈరోజు ప్రజా అభిప్రాయం మేరకు ఈ యొక్క సభ నిర్వహించబడతా ఉంది. అంతేకాకుండా ఈ సందర్భంగా అనేక సంవత్సరాల కాంగ్రెస్ పార్టీలో అనుభవం ఉన్నటువంటి ప్రజా నాయకులు, అదేవిధంగా వారితో పాటు వేలాది మంది కార్యకర్తలు, అనేక మంది ప్రజాప్రతినిధులు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి సమక్షంలో చేరుస్తున్న సందర్భంగా పెద్దలు జీవన్ రెడ్డి గారికి గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించవలసిందిగా కోరుతా ఉన్నాను. ఇప్పుడు జీవన్ రెడ్డి గారి ముఖ్య అనుచరులు సుమారు 40 మంది వారికి జీవన్ రెడ్డి గారితో పాటు జగిత్యాల పట్టణానికి సంబంధించినటువంటి మున్సిపల్ కావచ్చు, అదేవిధంగా అర్బన్ రూరల్ మండలాలకు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, రాయకల్ సారంగపూర్కు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా కొద్ది మందికి మరి ముఖ్యమైనటువంటి నాయకులకు మాత్రమే కేసీఆర్ గారు కండువా కప్పి ఆహ్వానించనున్నారు. వారిలో జగిత్యాల పట్టణానికి సంబంధించినటువంటి జీవత్ పర్వాన్ మున్నా, జగిత్యాల 35వ వార్డు వైస్ చైర్పర్సన్, వారిని
వేదికపైకి రావాల్సింది కోరుతా ఉన్నాం. అల్లాల సరిత రమేష్ రావు గారు 15వ వార్డు కౌన్సిలర్, గాజుల రాజేందర్ గారు 50వ వార్డు కౌన్సిలర్, రాగుల ప్రదీప్ గారు 3వ వార్డు కౌన్సిలర్, సిరికొండ పద్మ నరసింహరావు గారు 21వ వార్డు కౌన్సిలర్, బైర్నేని భాగ్య గోపీరావు గారు 28వ వార్డు కౌన్సిలర్, తోపారపు లావణ్య రజనీకాంత్ గారు 29వ వార్డు కౌన్సిలర్, సామల జమున రాజశేఖర్ గారు 25వ వార్డు కౌన్సిలర్, అదేవిధంగా బత్తిని మహేశ్వరి నాగరాజ్ గారు 9వ వార్డు కౌన్సిలర్, కల్లెపల్లి దుర్గయ్య గారు మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్, అప్పాల అశోక్ గారు జగిత్యాల మాజీ కౌన్సిలర్, చెట్పల్లి సుధాకర్ రావు గారు, అదేవిధంగా పద్మశాలి సంఘం నాయకులు, నెహాల్ జగిత్యాల మైనార్టీ నాయకులు, వీరితో పాటు అనేక మంది సర్పంచులు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరుగుతూ ఉంది. జన్ను రాజేందర్ గారు చెలగల్ సర్పంచ్, అదేవిధంగా పొట్టపత్తిని సతీష్ గారు కన్నాపూర్ సర్పంచ్, నల్ల కవితా స్వామిరెడ్డి గారు లక్ష్మీపూర్ సర్పంచ్, చెవుల గంగన్న గారు సోమలపల్లి సర్పంచ్, ముక్కునూరు వంశీ నర్సింగాపూర్ సర్పంచ్, పల్లె లక్ష్మీ రవి వెల్దుర్తి సర్పంచ్, ఇండ్ల జమునా రాజేందర్ హజీపూర్ సర్పంచ్, బాలె రవి గారు కల్లపల్లి సర్పంచ్, వాసాల రాధా మల్లేశం గారు గుట్రాజుపల్లి సర్పంచ్, శీలం రాజేందర్ గారు దరూర్ సర్పంచ్, దమ్ము మల్లారెడ్డి గారు హుస్నాబాద్ సర్పంచ్, గుమ్మడి సంతోష్ గారు కుంబరిపల్లి సర్పంచ్, సిరిపురం లక్ష్మీ గంగాధర్ గారు అయోధ్య సర్పంచ్, కొడిపల్లి రాజవ్వ అంజన్న గారు బోర్నపల్లి సర్పంచ్, నల్ల స్వామిరెడ్డి గారు, ఆకుల రమేష్ గారు కోనాపూర్ సర్పంచ్, ఆలూరు సర్పంచ్, గొడిసె జితేందర్ యాదవ్ తుంగూరు సర్పంచ్, గర్వందుల నరేష్ గౌడ్ లక్ష్మీపూర్ సర్పంచ్, జిఆర్ దేశాయ్ జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్మన్, టి విజయలక్ష్మి జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్మన్, రాధా రమేష్ బాబు జగిత్యాల రూరల్ మాజీ ఎంపీపీ, శ్రీరాముల గంగాధర్ జగిత్యాల అర్బన్ మాజీ ఎంపీటీసీ, గోపి మాధవి రెడ్డి రాయకల్ మాజీ ఎంపీటీసీ, గోపి రాజిరెడ్డి గుండేటి గోపి జితేందర్ రెడ్డి వెల్కటూర్ మార్కెట్ కమిటీ చైర్మన్, ముంజ రాజేశ్వరి మధుకర్ మహేశ్వరి మధుకర్ బత్కపల్లి సర్పంచ్, తాటిపల్లి శోభారాణి బత్కపల్లి మాజీ జడ్పీటీసీ, పిడుగు ప్రభాకర్ రెడ్డి కొడిమేల మాజీ సర్పంచ్, వీరితో పాటు వేలాది మంది కార్యకర్తలు, వేలాది మంది జీవన్ రెడ్డి గారి అనుచరులు ఈరోజు పెద్దలు కేసీఆర్ గారి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ గులాబీ గండువా కప్పుకొని బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరుగుతుంది. వారందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన స్వాగతం సుస్వాగతం. రేపు రానున్నటువంటి రోజుల్లో